మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కార్తీక మాసం అంటేనే అన్ని గుళ్ళల దగ్గర కావచ్చు, ఇంటి ముందల కావచ్చు, గుళ్ళ దగ్గరనేమో విద్యుత్ కాంతులతోటి విరజిమ్ముతుంటుంది. మన ఇళ్ళ దగ్గర మాత్రం మంచిగా దీపాల కాంతులతోటి, మన దీపాల వెలుగులతోటి ఆ ఇల్లులు కూడా చాలా సుందరంగా కనిపిస్తాయి. ఆ దీపాలనే మళ్ళీ గుళ్ళ దగ్గర కూడా వెలిగించి, దేవాలయాల దగ్గర కూడా పవిత్ర స్థలాలలో వెలిగించి చాలా గొప్పగా కార్తీక మాసం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. అందులో భాగంగా మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అనేది ఇంకా చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడైతే గొప్ప గొప్ప దేవాలయాలు ఉంటాయో, గొప్ప గొప్ప పుణ్యస్థానాలను ఆచరించి అక్కడ నదీ వెంబడి ఉన్న దేవాలయాల దగ్గర పుణ్యస్థానాలను వాళ్ళు చేసి పుణ్యస్థానం చేసి ఆ దేవాలయాల దగ్గర ద్వీపాలను వెలిగించి వాటిని నదులలోకి వదలడం అనేది కార్తీక పౌర్ణమి రోజు చాలా ప్రత్యేకం. ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా వాడపల్లి పుణ్యక్షేత్రంలో ఉన్నాము, దేవాలయం దగ్గర. ఇక్కడ చాలా ఎన్నో ఏండ్ల వేల చరిత్ర కలిగిన దేవాలయం శివలింగం అనేది ఇక్కడ ఉన్నది. ఇది 6000 సంవత్సరాల క్రితం శివుడు ఇక్కడ వెలిచాడనైతే ఇక్కడ చాలామంది చెప్పుకుంటారు. అట్లాంటి దేవాలయంలో వేల సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి శివునికి పూజలు చేసుకోవడం అనేది చాలా ప్రత్యేకం. ఇగో ఇక్కడ మనం చూసినట్టుంటే మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం దీన్ని వాడపల్లి శివాలయంగా కూడా చెప్పుకుంటారు. ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడ మూసీ నది, ఇటు కృష్ణా నది రెండు కలయిక జరిగిద్ది ఇక్కడ. ఇది చాలా గొప్ప ప్రత్యేకత, ఆకర్షణీయంగా నిలుస్తాయి. మూసీ నది ఇటు కృష్ణా నదిలో కలవడం ఇక్కడ చాలా ప్రత్యేకం. అందుకనే ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈరోజు భక్తులు అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆ భక్తుల్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళకి ఇక్కడ ఎలా అనిపిస్తుందో. మేము సూర్యాపేట నుంచి వాడపల్లికి వచ్చామండి. సాయంకాలం ఇక్కడ కృష్ణానది వస్తుందని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ స్నానం చేసి నదిలో జ్యోతులంతా వదిలి వచ్చాము. వచ్చి నుంచి లోగా అన్ని రకాల దీపాలు పెట్టినాము. ఉసిరి దీపం పెట్టినాము, టెంకాయ దీపం పెట్టినాము, ఫ్రూట్ జామ దీపం పెట్టాము, టెంకాయ దీపం పెట్టాము, బెల్లం దీపం పెట్టాము, మళ్ళీ వేరే వేరే రకాలుగా పెట్టాము. దీపాలంతా ముగించుకొని లోగాకు పోయి ఈశ్వరుని చూసుకొని పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామిని అంతా చూసుకొని వచ్చాము. మాకు ప్రతి ఏటా చాలా మంచిగా జరుగుతుంది. మనకు అగస్తేశ్వర స్వామి దేవాలయము చాలా ప్రతిష్టత. ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరుకున్నా తీరిపోతాయి. ప్రతి సంవత్సరము వస్తామండి. ఈ జ్వాలాతోరణం కూడా దాంట్లో నుంచి దాటితే కూడా చాలా పాపాలు పోతాయి అంటారు. అందుకే ప్రతి సంవత్సరం మేము జ్వాలాతోరణం దాటుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ప్రతి మంచిగా జరుగుతుంది, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఈసారి మా పిల్లలను కూడా తీసుకొచ్చినాం. మేము రావడమే కాదు, ఈసారి మా పిల్లలను కూడా తీసుకొచ్చినాం. వాళ్ళమ్మ అమ్మ అంటే ఏం లేదు, రండి, వాళ్ళకి కూడా తెలియాలి కదా, అట్లనే తీసుకొని వచ్చినాం. మేము యాక్చువల్గా ఇక్కడ సూర్యాపేట అంటే మేము బెంగళూరు నుంచి వచ్చామండి. వీళ్ళు మా ఫ్రెండ్ మాధవిని, మా పక్కింట్లో ఉంటారు, డాక్టర్ మిస్సెస్. వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇక్కడ జ్వాలాతోరణం అంతా చాలా బాగుంటుంది, విశేషంగా ఉంటుంది రా అంటే నేను ఫస్ట్ టైం వచ్చినాను. వీళ్ళు ఒక 20-30 ఏళ్ళ నుంచి వీళ్ళు వస్తున్నారు. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. చాలా ఖుషిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇవన్నీ చూసి నుంచి ఉంది. ఇక్కడ జ్వాలాతోరణం అంటే మా తొట్టేమంటే ఆకాశ దీపం అంటారండి మా తొట్టు. ఇక్కడ జ్వాలాతోరణం అంటారు. అక్కడి నుంచి అవతల దేవస్థానంలో నుంచి గేట్ దాటుకొని ఇక్కడికి వస్తాం కదా, దాని కింద నుంచి దాటుకొని వస్తే గన ఇది జ్వాలాతోరణం నుంచి రవ్వలు ఉంటాయి కదా, అది మన మీద ఒక్క రవ్వన్నా పెడితే కానీ మనం చేసిండే పాపాలు పోతాయని ప్రసిద్ధి అన్నమాట. మా తొట్టు అంటారు, కానీ ఇక్కడ అట్లా అని అంటారు. మనకి ఇంకా అంత. అయితే మీరు ఫస్ట్ టైం బెంగళూరు నుంచి వచ్చారు కదా? అవునండి. అంటే మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఈ పబ్లిక్ కానీ ఇక్కడ జరిగే ఈ ఫెస్టివల్ని? కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చాలా స్పెషల్గా జరిగే ఈ ఫెస్టివల్ అంతా మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా ఖుషి అవుతుందండి. ఇక్కడ కూడా ఇంత జనాలు వచ్చి ఇంత బాగా చేస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చూడండి, ఎక్కడెక్కడి నుంచి అందరూ వస్తున్నారు. ఆ జ్వాలా దీపం కోసం చాలా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వాళ్ళు అయ్యవారు వచ్చి ఇచ్చేస్తారా అని వెయిట్ చేస్తున్నాము. చాలా ఖుషి అనిపించింది. ఇక్కడ జనాలు, ఇక్కడ
ఇక్కడ వాళ్ళంతా చాలా ఖుషి అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం మీరు బెంగళూరు నుంచి వచ్చినారు కదా, అవును సార్. అంటే మీరు నెక్స్ట్ టైంకి మీరు ఇక్కడ ఉన్న ప్రత్యేకతల్ని బెంగళూరులో ఉన్న వాళ్ళకి కూడా చెప్పి మీరు మీ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇక్కడంతా చూశాను కదా, దేవస్థానాలంతా ఇక్కడ బాగుంది. మా బెంగళూరులో అక్కడ ఫ్రెండ్స్ అంతా పిలుచుకొని వచ్చి ఇక్కడంతా చూపియాలా అని అనుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేసుకోవడానికి వాడపల్లి టెంపుల్కి కొంతమంది యువత కూడా మన తోటున్నారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, మీరు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. మా పేరెంట్స్, మా అత్త వాళ్ళు అందరూ ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. ఈరోజు రమ్మంటే కార్తీక పౌర్ణమి ఒకేషన్ సందర్భంగా వచ్చాము. చాలా బాగుంది. స్నానాలు చేసాము, దీపాలు పెట్టాము. జ్వాలతోరణం మెయిన్ అట్రాక్షన్ అని చూశాను. ఇక్కడ కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. చాలా బాగుంది టెంపుల్ అండ్ ఆల్. ఇట్స్ గుడ్. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఒక యూత్గా, ఇప్పుడు యూత్ మొత్తం చాలామంది కొంచెం ఈ టెంపుల్స్ వీటి మీద అంత దృష్టి పెట్టే పరిస్థితులు అయితే కానరాట్లే. ఎందుకంటే వాళ్ళ బిజీ పనులు కావచ్చు, సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, ఇంకా ఎందుకులే టెంపుల్ కానీ ఆలోచనలు చాలామంది యూత్ ఉంటున్నారు. కానీ మీరు చాలా భిన్నంగా ఈరోజు మంచి ట్రెడిషనల్గా ఇండియన్ కల్చర్లో మంచిగా రెడీ అయ్యి వచ్చినారు. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కానీ బాగుంది. నార్మల్గా యూజువల్ రొటీన్ కాదు మాకు ఇది. ఎప్పుడో ఒకసారి ఇట్లా ఫెస్టివల్స్కి అయినా రావాలి యూత్. వీ హ్యావ్ టు కమ్ విజిట్ టెంపుల్స్, అంతే. ప్రస్తుతం మనం ఇక్కడ వాడపల్లి శివాలయం దగ్గర కొంతమంది మహిళలతోటి కూడా ఉన్నాము. కార్తీక మాసంలో వచ్చే అతి ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి రోజు అసలు మహిళలు ఆ ద్వీపాలని ఎలా వెలిగించి ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారు, అసలు కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఏంటని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఏంటి అసలు? కార్తీక పౌర్ణమి రోజు ఈ ప్రతి సంవత్సరం మేము వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి టెంపుల్కి వస్తాము. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ముఖ్యంగా జ్వాలతోరణం జరుగుతుంది ప్రతి సంవత్సరము. మేము ఇక్కడ స్వయంభు శివాలయము, ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్. ఇక్కడ ప్రతి సంవత్సరము మా కుటుంబంతో, మా ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ కార్తీక పౌర్ణమి వేడుకలు జరుపుకుంటాము. 365 ఒత్తులు జరపడం, వెలిగించడము ప్రత్యేకత, కార్తీక పౌర్ణమి ప్రత్యేకత. అంటే 365 ఒత్తులు వెలిగిస్తారంటారు కదా కార్తీక పౌర్ణమి రోజు, అంటే దాని ప్రత్యేకత ఏంటి? 365 రోజులు ఒత్తులు వెలిగించడానికి గల ప్రత్యేకత ఏంటి? రోజుకొక దీపం చొప్పున మనం ఏ రోజైనా వెలిగించకపోయినా కూడా ఈ 365 రోజులు ఒకేసారి కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకోవడము మన సనాతనం నుంచి వస్తున్నది. కనుక ఇంటికి ఒకళ్ళకి 365 చొప్పున 365 రోజులకి 365 ఒత్తులు ఈరోజు వెలిగించుకుంటాము. నమ శివాయ. ప్రతి సంవత్సరం మేము మా అమ్మ నాన్నలతో ఇక్కడికి వస్తాం. కార్తీక పౌర్ణమి వేడుకలు ఇక్కడ బాగా జరుగుతాయి. ఇవాళ ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే కార్తీక మాసం పౌర్ణమి నాడు శివాలయంలో జ్వాలతోరణం చాలా ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం మేము మా అమ్మ నాన్నలతో ఇక్కడికి వచ్చి ఘనంగా పౌర్ణమి జరుపుకుంటాము. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వాడపల్లి దేవాలయం తరపున అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇక్కడ నరసింహస్వామి గుడిలో నిత్యము దీపం వెలుగుతూ ఉంటుంది. ఒకటి వెలుగుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, ఒకటేమో అట్లాగే ఉండిపోతుంది. అది ఇక్కడ ఇక్కడ వెలిచినది అనమాట. 360 ఒత్తులు ఇక్కడ స్నానం చేసి వెలిగిస్తే పౌర్ణమి రోజు చాలా మంచిదని వెలిగిస్తాం. అందరం నిత్యం ఒక పొద్దులుండి చేసి అందరం వెలిగించి పోతుంటాం అనమాట. అది వాడపల్లి పుణ్యక్షేత్రం. ఇక్కడికి మేము ప్రతి సంవత్సరం జ్వాలతోరణానికి వస్తా ఉన్నాం. ఇక్కడ బాగా జరుగుతుంది. ఇక్కడ 1,00,000 ఒత్తులు వెలిగిస్తాము. మంచి పుణ్యం జరుగుతుంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి 1,00,000 ఒత్తులు ఇక్కడ వెలిగించి స్వామిని మా కోరికలు కోరుతాము. మాకు మంచి జరుగుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము ఈ వాడపల్లి ప్రాంతానికి రావడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. ఎంతో బాగా ఘనంగా జరిగింది. వాళ్ళ జ్వాలతోరణం ఏంటి, ఒత్తులు, ఈ దీపాలు అంతా చాలా బాగుందండి. అసలు చాలా హ్యాపీగా ఉంది. మేము కొత్తగా వచ్చామండి. యాక్చువల్గా మేము ప్రీవియస్గా విజయవాడలో ఉండేవాళ్ళమి. 2 నెలలు అయింది వచ్చి. ఇది చూస్తే మాకు చాలా ఎంతో వేడుకగా అనిపిస్తుంది. చాలా బాగుందండి. ధన్యవాదాలు. ప్రస్తుతం మనం
కొంతమంది ఈ అయ్యప్ప మాల ధారణ వేసిన వారి భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్తీక పౌర్ణమి ఎలా జరుగుతుందండి వాడపల్లి శివాలయంలో? ఇక్కడ వాడపల్లి శివాలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈరోజు చాలామంది భక్తులు గుడికి దర్శనానికి వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ స్వామి అగస్తేశ్వర స్వామి టెంపుల్ మా చిన్నతనం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నది. స్వయంభుగా శివలింగం వెలిసి ఉన్నది. ఈ శివలింగంలో పైన ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది. అదే వాటర్ని భక్తుల మీద చల్లి స్వామివారికి వచ్చిన భక్తులకు తీర్థంగా అందజేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయానికి పురాతకాల నాటి దేవాలయానికి అనేక భక్తులు అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జలాల్లో స్నానం ఆచరించి స్వామివారి కృపకు పాత్రలవుతుంటారు. ఈ శివాలయం చాలా ప్రసిద్ధమైంది. ఎందుకంటే అగస్త్యుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి ఈ యొక్క వింధ్యసాత్పుర పర్వతాలను దాటుకుని వచ్చి ఇక్కడ ఈ కృష్ణానది తీరంలో ఈ మూసి మరియు కృష్ణానది సంగమం ప్రాంతంలో శివలింగాన్ని స్థాపించడం అప్పటి నుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసము ఈ యొక్క పౌర్ణమి నాడు ఆ స్నానములు ఆచరించే భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ బాగుండాలని చెప్పి ఇక్కడ దర్శించుకోవడం చాలా ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధి. ఈ ఆనవాయితీ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది, గతంలోనూ కూడా కొనసాగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం తెల్లారుజామున 2:45 నుంచే భక్తులు విశేషంగా ఈ యొక్క దర్శనానికి వచ్చినారు. మరియు ఈవో గారు, ఈ మీనాక్షేశ్వర చైర్మన్ గారు మరియు గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి. మరియు తర్వాత ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా మన వాడపల్లి ఎస్ఐ గారు కూడా తన బృందంతో మంచిగా పరిశీలించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసిండ్రు. మళ్ళా తరువాత ఇలా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. దేవాలయం తరపున మీనాక్షేశ్వర లక్ష్మీనరసింహ విశేష భక్తులు అశేష వాహనంగా వచ్చినారు. ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఈరోజు జ్వాలాతోరణ మహోత్సవం కాబట్టి ఎవరైతే జ్వాలాతోరణ మహోత్సవం ఉంటో వాళ్ళకి యమగండం తప్పుదని పురాణాలలో రాసింది. కాబట్టి ఈ యొక్క జ్వాలాతోరణం కూడా పోయినసారి కన్నా ఈసారి పైకి ఎత్తు వలన ఎటువంటి అంతరాయం లేకుండా భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా జరిగింది. దానికి చాలా సంతోషం. ఈ యొక్క మీనాక్షేశ్వర స్వామి అమ్మవారు మరియు మీనాక్షేశ్వర స్వామి మరియు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయాల ప్రాంగణతో ఇక్కడ మంచిగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏటా కార్తీక పౌర్ణానికి అశేష విజయంగా జనొస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ దేవాలయ అర్చకుల గారితో కూడా ఉన్నాము. అసలు ఈ వాడపల్లి టెంపుల్కి ఇంతమంది రావడానికి గల ప్రత్యేకత ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంతమంది ఫ్లోటింగ్ రావడానికి అసలు హిస్టరీ ఏందండి? వాడపల్లి ప్రత్యేకత ఏంది అసలు టెంపుల్? ఇక్కడ ఈ వాడపల్లి పుణ్యక్షేత్రం అన్నమాట. ఇది తెలంగాణలో మనకి కృష్ణా మూసీ నదుల సంగమం అన్నమాట. ఇది 2 నదుల సంగమం ఇక్కడ. ఇది కూడా స్వామివారిని కూడా మనం పూర్వం అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసినటువంటి ఈ ప్రదేశం ఇది. స్వామివారిని అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేశారు. తర్వాత ఇక్కడ ఈ నదులు 2 నదులు ఉంటాయి. కృష్ణా నది మూసీ నది సంగమం కాబట్టి ఇక్కడ కార్తీక మాసంలో నదీ స్నానం చేసి భక్తులందరూ కూడా నదిలో దీపాలు వదిలి స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించుకొని స్వామివారికి అభిషేకాలు పూజలు జరుగుతారు. ఇది కార్తీక మాసం అంటే శివ విష్ణువులకు ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో శివునికి అభిషేకం చేసి స్వామివారిని దర్శించుకుంటే చాలా పుణ్యం అనమాట. అందులో ఈ కార్తీక పౌర్ణమి అంటే స్వామివారికి ఇష్టమైన రోజు అనమాట. ఈ కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి ఉపవాసం ఉండి స్వామివారి సన్నిధిలో దీపారాధన చేసుకొని స్వామివారికి అభిషేకాలు పూజలు చేసి ఉపవాసం ఉండి రేపటి పాడ్యమి రోజున ఈ ఉపవాసాన్ని విడుస్తారనమాట. తర్వాత ఈ రోజు మనకి స్వామివారికి ప్రతిరోజు ఈ మాసం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ సంవత్సరం ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇక్కడ మనకి సౌకర్యం నదీ స్నానం కాబట్టి ఇక్కడ విశేషం కాబట్టి నదీ స్నానం చేయడానికి ఎక్కువగా భక్తులు వస్తారు. అందులో ఇక్కడ స్వామివారికి ఇక్కడ మనం కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం చేస్తాం అనమాట. ఈ జ్వాలాతోరణం అంటే మన పాపాలన్నీ హరించడానికి యమపాశం లాగా పైన ఒకటి జ్వాలలాగా కట్టి దాని కింద నుంచి భక్తులు వెళ్తారనమాట. ఈ స్వామివారి సన్నిధిలో ఆ జ్వాల నుంచి వెళ్తే మనం నరకం వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి పాపాలు ఉన్నా కూడా నశిస్తాయన్నమాట. ఈ
ద్వారం నుంచి వెళ్ళినందువల్ల అందువల్ల అందరూ భక్తులు వచ్చి ఇక్కడ దీపారాధన చేసుకొని స్వామివారిని దర్శించుకొని ఈ జ్వాలాతోరణం గుండా బయటికి వస్తారనమాట. అందువల్ల ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనం ఈ దేవాలయంలో ఈ జ్వాలాతోరణం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ స్వామివారి ఏంటంటే ఇక్కడ విశేషం నదీ సంగమం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారు కూడా మానవుల ప్రతిష్ట కాదు, దేవత ప్రతిష్ట. పూర్వం కృతాయుగంలో అగస్త్య మహర్షి కృతాయుగంలో శివకేశ్వరునిద్దరిని, ఇక్కడ శివుడిని, ఇక్కడ వెళ్ళేదారులు నరసింహస్వామి శివకేశ్వరునిద్దరిని కూడా అగస్త్య మహాముని ప్రతిష్ట చేసిన అనమాట. ఇక్కడ ఈ విశేషం ఏంటంటే స్వామివారి సరిస్సుల నుంచి ఎప్పుడు కూడా నీరు వస్తుంటాయి అనమాట. ఆ నీరు ఎన్ని తీసినా వస్తూనే ఉంటాయి, తీస్తుంటే ఊరుతుంటాయి, తీయబోదు అలాగే ఉంటాయి అనమాట. పైకి మాత్రం పొంగదనమాట నీరు. అదే ఇక్కడ స్వామివారి యొక్క విశేషం అనమాట. మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకం. ఇక్కడ ఎన్నో వేల చరిత్ర కలిగిన 6000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇక్కడ శివాలయం వాడపల్లి దేవాలయంలో చాలా ప్రత్యేకం. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మేము అందుకే వచ్చినాం. ఇక్కడ చాలా అద్భుతంగా అనిపించింది. వీళ్ళ ఆలయ కమిటీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళని కానీ చాలా అద్భుతంగా మాకు రక్షణ కల్పించిర్రు, మంచి ఏర్పాట్లను చేసిర్రు. కార్తీక మాసం రోజు ఇక్కడ వాడపల్లికి వచ్చి ఇక్కడ త్రిసంగమ మా కృష్ణా నదిలో ఆ ద్వీపాలను మేము వదిలినట్టయితే మా పాపాలన్నీ పోయి ఆ శివుడికి ఏదైతే ఇష్టం ఉంటుందో అట్లాంటి శివుడికి మేము దీపం పెట్టిన ఫీలింగ్ అయితే మాకు ఉంటుంది. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మెయిన్గా జ్వాలాతోరణం అనేది కూడా చాలా ప్రత్యేకం. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇది వాడపల్లి పుణ్యక్షేత్రంలో ఇది చాలా ప్రత్యేకమైనది జ్వాలాతోరణం. ఈ జ్వాలాతోరణం కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మేము చాలా దూరం నుంచి కూడా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది భక్తులు మరీ ముఖ్యంగా కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు వాడపల్లి పుణ్యక్షేత్రానికి రావడం అనేది జరిగింది అని అయితే చాలామంది వాళ్ళ భక్తిని చాటుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ వినయ్తో పెరుమల్ల సతీష్, మీ మిర్యాలగూడ. నిజగరి మగ